సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. ఈరోజు లావణ్య ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మస్తాన్ సాయి వల్లే తన జీవితంలో ఉన్న మనిషిని అంటే రాజ్ తరుణ్ని కోల్పోయాను అని, తనకి ఏం జరిగినా కూడా మస్తాన్ సాయి కుటుంబ సభ్యులే ప్రధాన కారణం తనకేం జరిగినా అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసి, అలానే రాజ్ తరుణ్ కాలు పట్టుకొని నేను క్షమించమని అడుగుతాను అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు? లావణ్య రియలైజ్ అయిందా? లావణ్యలో మార్పు వచ్చిందా? అంటే ఒకప్పుడు అసలు మొదట తనని బయట చూసిందే రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు అని, ఇప్పుడు అటు తిరిగి మళ్ళీ రాజ్ తరుణ్ కాలు పట్టుకొని క్షమించమని అడుగుతాను అని చెప్పేసి అంటుంది. ఏంటి కారణం? ఫస్ట్ లావణ్య యాక్చువల్గా విషయం ఏంటంటే, ఈ పిల్ల ఏదో రకంగా బాగానే బ్రతుక్కుంటూ వచ్చింది. సడన్గా ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంది. సో ఫస్ట్ ఈ స్టోరీ గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఈ కథలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని మీరు ఇక్కడ టేబుల్ పైన పెడితే ఒక్క క్యారెక్టర్ అయినా సమాజానికి ఉపయోగం ఉన్న క్యారెక్టర్ ఉందా? లేదు. ఎవ్వడికి ఉపయోగం లేదు. కానీ వీళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, అటు తిరిగి డ్రగ్స్ అని ఆ ఇష్యూ అని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇవి తీసుకోవద్దు, వీటి వల్ల జరిగే నష్టాలు ఏంటి, జీవితాలు ఎలా పాడైపోతాయి అని. ఎవరన్నా ఔత్సాహికులు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు కొంచెం ముందే మేల్కొల్పవచ్చు. దీనివల్ల మెసేజ్ ఉంది లావణ్య స్టోరీ మొత్తంలో. ఇంకో అబ్బాయి ఎవరైనా ఒక అమ్మాయి పల్లిగిలిగానే బండెక్కించుకునేటని పట్టుకెళ్ళాడు అనుకో, వాడు మైండ్లో పెట్టుకుంటాడు, ఓహో ఈ పిల్ల రికార్డ్ చేస్తుంది, ఫ్యూచర్లో బయట పెట్టుద్ది, నన్ను ఏదో చేస్తుంది, ఇప్పుడే దూరంగా ఉంటే బెటర్ అట్లీస్ట్ ఇలా. అండ్ నౌ ఇప్పుడు వీళ్ళు ఈ క్యారెక్టర్స్ అన్నీ ప్లే చేసే రోల్స్ ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ బై దెమ్. నువ్వు నాతో మాట్లాడేది నా దగ్గర రికార్డింగ్ ఉంది, నేను నీ దగ్గరకు వచ్చేది నా దగ్గర రికార్డింగ్ ఉంది, నువ్వు మంచిలు తాగేది నా దగ్గర రికార్డింగ్ ఉంది, నువ్వు బాత్రూమ్కి వెళ్ళేది రికార్డింగ్ ఉంది. అన్ని రికార్డింగ్స్ అనమాట. వీళ్ళ జీవితం వీళ్ళు జీవించట్లా, ప్రదర్శిస్తున్నారు. జీవితం జీవించడానికే ఉంది, మనందరికీ తెలుసు, అందరూ జీవిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. ప్రతీదీ వీడియో రూపంలోనో ఆడియో రూపంలోనో రికార్డెడ్ ఎవిడెన్స్లు పెట్టుకుంటారు. అంటే ప్రతి ఒక్కరికి భయమే, అందరూ కలిసే ఉంటున్నారు, ఒకరికొకరికి సంబంధం లేదు. రేపటి రోజు ఎవడు మనల్ని ఏమైనా చేయొచ్చు, ముందుగా మనం రికార్డు పెట్టుకుందాం, కానీ వాడితో కలిసే ఉంటున్నావు నువ్వు. అలా అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర రికార్డింగ్స్. చివరికి తల్లిదండ్రులతో మాట్లాడే కాల్ రికార్డింగ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి, అన్నీ A to Z. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటంటే సంథింగ్ కోరుకుంటుంది ఈ క్యారెక్టర్స్ అన్నీ. రోజు జనాలందరూ మా గురించి మాట్లాడుకోవాలి, మేము లైమ్ లైట్లో ఉండాలి, ఈ టైప్ ఆఫ్ కాలక్షేపం. ఇదొక సైకిక్ క్యారెక్టర్స్ ఇవన్నీ చెప్పాలంటే, ఇదో కాలక్షేపం. ఇప్పుడు వీళ్ళు ఏవో రిలీజ్ చేశారు, నువ్వు కాకపోతే నేను కాకపోతే ఆయన, ఎవరో మాట్లాడుకుంటున్నాం దీని గురించే మాట్లాడుతూ పోతుంటే సాయంత్రం వీళ్ళు వీళ్ళు ఎలా మాట్లాడారు అని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరూ. తర్వాత అదే చెప్పబడిపోయింది, నీ దగ్గరే ఉంటాయి రికార్డింగ్స్, ఇప్పుడు మన ఇద్దరం కొట్లాడుకున్నట్టు యాక్షన్ చేద్దాం, నువ్వేం చేస్తావంటే ఈ రికార్డింగ్లు తీసుకెళ్ళి వాడికి ఇవ్వు. వాడు వెంటనే ఆవేశంగా అన్ని ఛానల్స్ తిరిగి మళ్ళీ ప్రదర్శిస్తూ ఉంటాడు. కాసేపు మళ్ళీ మనకు కాలక్షేపం. ఓవరాల్ ఎంత చూసినా మస్తాన్ సాయి లావణ్య ఒకటే, ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా. నెక్స్ట్ రాజ్ తరుణ్ అంటే వీళ్ళ దగ్గర రాడలే, ఇంకా అది ఫుల్ స్టాప్ పడిపోయింది. ఆ చింటో, ఆ లక్ష్మీ పడాలో, వీళ్ళంతా ఒకటే. ఏటు తిప్పి తిరిగినా సరే వీళ్ళు కలిసే ఉంటారు. నా మధ్యలో కొట్లాడుకొని ఎవరికి వాళ్ళు విడిపోయినా అవన్నీ డ్రామాలే, మళ్ళీ వీళ్ళు కలిసే ఉంటారు. అది తెలిసిన జైలుకి వెళ్ళి ఫోన్ చేయటమే చూసాను. అదే కదా, నువ్వు జైలుకి వెళ్ళావు, నీ వల్ల అది ఇది అని చెప్పిన తర్వాత ఎందుకు ఫోన్ చేసావు? ఆమె మీద ప్రేమతోనో కాదు, నీ వాయిస్ వినాలన్న తాపత్రయం అక్కడ లేదు. చెప్పావా? నువ్వైతే చెప్పలేదు కదా. నేనైతే అమ్మయ్య వీడు చెప్పలేదు, అందుకు అంతే. ఎందుకంటే నీకు నాకు మాత్రమే తెలిసింది ఏదో ఒకటి ఉంది, అది అయితే నువ్వైనా చెప్పాలి లేదా నేనైనా చెప్పాలి. నిన్ను పట్టుకున్నారు, నువ్వేమో ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ భాష ఉన్నాడు, నువ్వు శేఖర్ భాషకి తొత్తయ్యావని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.
శేఖర్ భాష ఏమో నాకు మస్తాన్ సాయి మొత్తం ఇచ్చాడని చెప్పాడు, అది నాకు గుర్తుంది. నన్ను భయపెట్టడానికి చెప్పాడా లేక నిజంగా నువ్వు ఇచ్చావు నాకు ఒక డౌట్ ఉంది. ఆ క్లారిఫికేషన్ కోసం నేను అడగాలి. చెప్పావా? అబ్బాయి అమ్మయ్య చెప్పలేదు. ఇంతే. అండ్ ఇప్పుడు ఆ లక్ష్మి పడాలా ఎందుకు ఎంటర్ అయింది ఈ క్యారెక్టర్లోకి? గతంలో శేఖర్ భాషకి ఈవిడొక స్నేహితురాలు, వీళ్ళ మధ్యలో ఏదో చిన్న గొడవలు వచ్చాయి. లావణ్య వర్సెస్ శేఖర్ భాష ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆవిడ వచ్చి లావణ్యని పట్టుకుంది. పగ తీర్చుకోవడానికి నాకు ఒకరివి దొరికావు, నువ్వు రా, మన ఇద్దరి టార్గెట్ ఒకటే అని. అట్లా వాళ్ళ జర్నీ. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు, ఏం చేస్తున్నారు? జస్ట్ మీడియాకి మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కంటిన్యూస్గా. ఆ యూట్యూబ్ ఛానల్లో ఓ 4-5 నెలలు నడిచాయంటే వీళ్ళ పుణ్యమానే, సీరియస్లీ అంతే. ఆ క్రెడిట్ మాత్రం వీళ్ళకి ఇచ్చుకోవచ్చు. అండ్ ఇకపోతే ఈ అమ్మాయి గురించి మనం ఎప్పుడైతే నన్ను టార్గెట్ చేసిందో బేసికలీ, బికాజ్ మనం ఏ టాపిక్ ఉన్నా మాట్లాడుతూనే ఉంటాం. ఈమె గురించి తెలిసినప్పుడు నెగిటివ్గా మాట్లాడినందుకు మీ స్టోరీలో నా పాత్ర నెగిటివ్గా ఉంది, అసలు మీకేం తెలుసు నా గురించి అని కాసేపు కాల్ మాట్లాడింది. అయినా మనం కన్విన్స్ అవ్వాలా, వీడు ఎందుకు కన్విన్స్ అవ్వట్లేదు అనుకుంది. అయినా కన్విన్స్ అవ్వాలా, అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు నేను కూడా, ఇప్పుడు వీళ్ళు ట్రావెల్ చేసే గోవా నాకు రెగ్యులర్, నేను కూడా గోవా వెళ్ళా. ఈవిడ ట్రావెల్ చేసిన ప్లేసెస్, ఆ పర్సన్స్ అందరినీ మీట్ అయ్యాను. నాకు తెలిసిన విషయాలు బోల్డ్ ఆల్రెడీ మీ దగ్గర పెట్టాను, మన దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ మనకి బయట పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పటికీ, దాని టైం వచ్చినప్పుడు అవే వస్తాయి. సో ఒక మనిషి ఇది అని తెలిసిన తర్వాత అనిపించింది. నెక్స్ట్ నాకు పని కట్టుకొని ఒక ఆవిడ ఫోన్ చేసి, మా ఫ్రెండ్ లావణ్య ఉత్తమురాలు, మీరు అర్థం చేసుకునే విధానం తప్పు, అసలు ఏం జరిగిందో నాకు తెలుసు, ఆవిడ ఆడవాళ్ళ కోసం చాలా పోరాడుద్ది, పెద్ద ఇది చేస్తుంది, అలా చేస్తుంది అని నాకెవరో చెప్పారు. దాంట్లో నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే, ఈ దాసరి విజ్ఞాన్కి మనం లావణ్య క్యారెక్టర్ని ప్లస్ చేస్తే వీడిని శేఖర్ భాష మీదకి వదులుదాం, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే లైవ్ డిబేట్లలో మళ్ళీ మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దామనే స్క్రిప్ట్ నాకు కనబడింది బేసిక్. కానీ ఇక్కడ ఒకటే విజ్ఞాన్ గారు, అసలు ఎందుకు లావణ్య గారికి నెగిటివ్ అవ్వాల్సి వచ్చింది? మీకు ఏం నచ్చలేదు అసలు? ఏమీ నచ్చలేదు అంటే, ఇప్పుడు కొన్ని ఇవన్నీ వాళ్ళు రికార్డ్ చేసుకునేవే మనం వింటుంటే చూసుడు. ఓకే, ఇప్పుడు కన్నతల్లి విషయంలో ఈ రికార్డింగ్ వినండి. ఇవన్నీ బంద్ చేసుకోవాలా? ఇదిగో నువ్వు గంజాయి చూసినావా? నేను తాగుడు మమ్మీ ఆగు చెప్పింది నేను మాట చూడు ఎట్లా అంటున్నావు. మరి నేను ఒక్కసారి చెప్తుంటే వదులుకో అంటావు. చెప్పింది నువ్వు, చెప్పింది విను. పెట్టినావు సంతకం? ఏంటి వీళ్ళేం అసలు ఈరోజు ఇప్పుడు అడిగింది ఫోన్ చేసి, వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ వచ్చినారంట వంటకం కోసమే ఉన్నారు. ఇదిగో నువ్వు ఆగు, నువ్వు ఇతలు చెప్పక నాకు అని చెప్పినా. లేదు కావాలనే చేశారు. నీ కూతురు మాట్లాడుతుంది చూడాలి, నీ వాయిస్ అన్ని మాటలు కూడా వినిపించావు. షరీఫ్ కి ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వు తెలివిగా, షరీఫ్ పోలీసులు వచ్చారు మా ఇంటికి, ఇప్పుడు నేను చింటూతో మాట్లాడిపిస్తా. చింటూ అంటే మా ఇంట్లో ఉన్న మనిషి, ఇప్పుడు ఆ మనిషితో మాట్లాడిపిస్తా. సో వాట్ ఎవర్ నువ్వు చెప్పేది అవతల మనిషి వినాలి, ఎవరైనా సరే ఇట్స్ ఓకే. నీ ఆధీనంలో ఉన్న నీకు లొంగిపోయిన మగ మనుషులు అనుకోండి, నీ దగ్గర ఏదో వాళ్ళు దోచుకున్నారు, డబ్బు రూపంలోనో లేక శారీరక సుఖం రూపంలోనో, వాళ్ళ మీద నీకు అధికారం ఉంటుంది. నువ్వు ఎన్ని బూతులన్నా మాట్లాడు. కన్నతల్లి మీద నీకు యూ కాంట్ కదా. నువ్వు చెప్పింది ఆవిడ వినాల్సిన అవసరం లేదు. తను నీకేం చెప్పింది? ఫస్ట్ అవేవో వస్తున్నాయమ్మా నీ మీద, అవన్నీ తీసుకోవడం మానేసి, నువ్వు చూసావా డాష్ అని చెప్పేసి ఈవిడ గట్టిగా మాట్లాడింది. నేను చెప్పేది విను 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 దిస్ కైండ్ ఆఫ్ కమాండింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఆన్ హర్ మదర్ నచ్చలేదు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి నేను ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇవి విన్న తర్వాత బేసిక్గా మనకు అనిపిస్తుంది కదా, నువ్వు ఎట్లాంటి దానివైనా సరే మాకు అనవసరం. కన్నతల్లితోనే నీకున్న ఇది చూస్తుంటే సొసైటీలో యు ఆర్ ఆల్రెడీ లైక్ దట్. అందుకే మిగతా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది, బికాజ్ దే ఆర్ జెన్యూన్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసిన ఆ తల్లి దగ్గరికి వస్తే తల్లికే సపోర్ట్ చేస్తాం, అంతే కదా. అండ్ ఇంకొక వాయిస్, మాకు కూతురు లెక్కలో లేదు, మమ్మల్ని వదిలేసింది. ఇప్పుడు ఇక్కడ పక్కన
హలో సంగేష్ ఏందంట వస్తాను ఏందంట గ్యాస్ ఇచ్చినప్పుడు మా కష్టాలు ఏంటో మేము పడతాం ఇప్పుడు పని చేసుకొని కొత్త డబ్బులు పాత డబ్బులు కానించి ఇచ్చిన 30 లక్షలు ఇచ్చాను. ఎప్పుడు చూడు ఎక్కడ చూడు డబ్బులు 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 బ్లాక్ మెయిల్ చేయటం మమ్మల్ని కూడా ఇస్తావా సస్తావా ఇస్తావా సస్తావా అని. ఇప్పుడు చూడు లక్షలు లక్షలు ఇచ్చుడే. ఇది మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. ఇంట్లో కూడా ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సా ఎయిర్ హోస్టెస్ కోర్సు సంథింగ్ కదా, నేను మర్చిపోయా, చాలా రోజులు అయిపోయింది మాట్లాడేది. దానికి సంబంధించింది ఇది. ఏదో కోర్సు అని అనుకుంటే దానికి ఇంట్లో డబ్బులు తీసుకొని గోవా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్న ఎపిసోడ్. ఇది ఎప్పుడో మనం మాట్లాడడం 6 months దాటి. బట్ అక్కడ ఆవిడ క్లియర్గా చెప్తోంది ఈ 30-35 lakhs ఒకసారి ఇచ్చాము అనేది, అది మన ఎందుకు అనేది మనకు తెలుసు, అప్పుడే మనం మాట్లాడుకున్నాము. బట్ లక్షలు 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 ఎప్పుడు డబ్బులు డబ్బులు అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తోంది అంటుంది ఆవిడ. ఇస్తావా సస్తావా బ్లాక్మెయిల్ ఇన్ సెన్స్ పాపం పెద్ద ఆవిడకి అర్థం కాల. అంటే అలా బ్లాక్మెయిల్ అంటే నువ్వు ఇవ్వకపోతే నేను అది చేస్తా, నేను చచ్చిపోతా, లేదా మిమ్మల్ని చంపేస్తా, ఇదో ఊరేసుకుంటా చూడు, ఈ టైప్ ఆఫ్ బ్లాక్మెయిల్. ఓకే, అంతేగాని దీన్ని మళ్ళీ మనం ఆ పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టయితే కాదు. ఓకే, నెక్స్ట్. ఏమండి ఆమె ప్రెగ్నెంట్ అని ఎప్పుడు చెప్తుంది? ఆ మధుకర్ తో ఎన్ని ప్రెగ్నెన్సీస్ పోయినాయో నాకు తెలుసు. నా ముందుల్నే అదేదో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది ఉంటది కదా, అది హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుకొని తిరిగేది ఆమె. కొత్తగా ప్రెగ్నెంట్ అసలు ఆమెకి మీరన్నట్టు ప్రెగ్నెంట్ వచ్చే ఛాన్సే ఉండదండి. ఇన్ని ప్రెగ్నెన్సీస్ పోయాక బొక్కలోది ఇంకో ప్రెగ్నెంట్ ఎట్లా వస్తుందండి? ఈ జనరేషన్ లో 2 ప్రెగ్నెన్సీ 3 ప్రెగ్నెన్సీ రావడమే మహా ఎక్కువ. సో అందులోనూ అప్పటికే ఆమె డ్రింకర్ అండి. అప్పుడే ఆమె చాలా ఘోరంగా తాగుతుంది. ఎట్లా అంటే ఒక కచ్చా మందు కూడా తాగుతుంది. అండ్ ఇది ఇంచుమించు 1/2 hour ఉంది. నేను మీకు ఇస్తా వీడియో, తర్వాత ప్లే చేసుకోండి. దీని సారాంశం ఏంటంటే ఈ వీడియో ఆమె ఈ ఆడియో తను చెప్పేది, ఈ అమ్మాయి లావణ్య అనే అమ్మాయి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అబ్బాయిలందరినీ బ్లాక్మెయిల్ చేయడానికి తను ప్రెగ్నెన్సీదే తీయించుకుందంట. అంటే ఇంక ఎవరితో తిరిగినా సరే తనకు ఆ ప్రాబ్లం ఉండదు. బట్ షీ కెన్ బ్లాక్మెయిల్ మెనీ పీపుల్ బికాజ్ ఏముండదు. అండ్ ఆ నైట్ వాళ్ళతో స్పెండ్ చేసిన తర్వాత నాకు నీ వల్ల ప్రెగ్నెంట్ అయిందని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దొబ్బేది అనేది ఈ ఆడియో సారాంశం. బట్ షీ కెన్ నెవర్ బికమ్ ప్రెగ్నెంట్ అనేది తను చెప్తుంది. ఐ డోంట్ నో, ఈ ఆడియో ప్రకారం మనకు తెలియదు. సో ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ వింటూనే ఉన్నాం. మీకేమనిపిస్తుంది? బేసికలీ ఇలాంటి వాళ్ళకి మీరైనా సపోర్ట్ చేస్తారా? అట్లీస్ట్ ఇవిడే ఫోన్ చేసి ఏమండి ప్రసన్న గారు మీ ఛానల్లో నా ఇంటర్వ్యూ తీసుకోండి అంటే కనీసం పిలుస్తాము ఆఫీస్కైనా? నో, బికాజ్ మన ఎంప్లాయీస్ మీద కూడా ఏమైనా చేయొచ్చు కదా. వాళ్ళ ఛానల్కి వెళ్తే ఆ ఎడిటర్ నన్ను గోకాడండి, చేయబట్టి లాగాడండి, ఇంకే చెప్పొచ్చు. దట్స్ వాట్ నో బడీ విల్ కాల్ హర్. బట్ కొన్ని శాటిలైట్ ఛానల్స్ ఇంకా వాళ్ళ మైలేజ్ కోసం పిలుచుకుంటున్నారు. ఇట్స్ ఓకే, ఇది చాలా ఉందని చెప్పట్లే. ఇది వీడియో యు ప్లే దేర్. తను డ్రగ్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ సెన్స్ ముడి సరుకులన్నింటినీ కలిపితే ఏమైద్దో తనకు తెలుసు. అండ్ ఇంకొకటి, వై షీ టేకెన్ దిస్ వీడియో, ఎందుకు తీసుకుంది? తనే ఉంది కదా, షీ షోయింగ్, కెమెరాకి చూపించుకుంటూ తను తయారు చేస్తా ఏవేవేవేవో ముడి సరుకులు పెట్టుకొని షీఈస్ డూయింగ్ సంథింగ్. అంటే ఇలా చేసుకోవాలి అని చెప్తోందా ఎవరికైనా? ఎవరికో అలా లేదు ఇది. ఓకే, చూడు ఇప్పుడు దూరంగా ఉన్న ఫ్రెండ్స్ తాగుబోతులు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో కాల్లో చీర్స్ అని తాగుతారు. దూరంగా ఉన్న ఇట్లాంటి ఎడిక్ట్స్ అనుకో, అటు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అంటే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళ రెసిపీ వాళ్ళు తయారు చేసుకుంటారు, ఇటు వీళ్ళ రెసిపీ వీళ్ళు తయారు చేసుకొని ఇలా చూపించుకుంటూ ఉంటారు. షీ రికార్డెడ్ దట్. వై? అవతలది కూడా రికార్డ్ చేసే ఉండొచ్చు, చెప్పలేము. దాచుకొని ఉండొచ్చు ఆ అవతల మనిషి ఎవరో. ఇలాంటివి మనకు అనవసరమైన ఇవి చూసిన తర్వాత కూడా హౌ కెన్ యూ సపోర్ట్ ఎ పీపుల్? ఇదంతా
వీళ్ళ అథెంటిక్ సోర్స్ ఈవిడే కదా ఉంది, ఇంకెవరో లేరు, నాట్ ఫ్యాబ్రికేటెడ్. నేను పర్సనల్గా నిజంగా నేను ట్రావెల్ చేసి తెలుసుకున్నప్పుడు కూడా మీకు తెలుసు ఆవిడ ఏ టిఫిన్ సెంటర్లో తింటుంది, ఎక్కడ లంచ్ చేసేది, ఎక్కడ డిన్నర్ చేసేది, ఏ వైన్ షాప్లో మందు కొంటుంది దగ్గర నుంచి అన్నీ తెలుసు, ఎవరితో వండింది, ఏమేం చేసింది అని అన్నీ చూసిన తర్వాత కూడా వై విల్ వి సపోర్ట్ హర్? ఓకే, ద ఓన్లీ ఇంటెన్షన్ ఇక్కడ ఇప్పుడు కూడా ఈ స్టోరీ మొత్తంలో మాట్లాడితే రాజ్ తరుణ్ అని ఆ అబ్బాయిని తీసుకొస్తున్నారు. రాజ్ తరుణ్ భార్య లావణ్య, రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య. ఆ అబ్బాయికి ఏంటి సంబంధం? అసలు ఎక్కడా కూడా అబ్బాయికి సంబంధం లేదు. ఒకానొక స్టేజ్లో ఈమె రాజ్ తరుణ్ని వదిలేసి మస్తాన్ సాయితో వెళ్ళిపోయిన తర్వాత స్టోరీ అంతా రకరకాల మలుపులు తిరిగింది. ఎక్కడా గతి లేక మళ్ళీ పాప అమాయకుడు అని చెప్పి వీడిని పట్టుకుంది. కానీ ఈ క్యారెక్టర్స్ అన్నిటికంటే ఎక్కువ డ్యామేజ్ రాజ్ తరుణ్కి జరిగింది. బికాజ్ తన ఇండస్ట్రీలో తన కెరీర్ అంతా ఇండస్ట్రీయే కాబట్టి. ఇప్పుడు అబ్బాయి ఈ సినిమా లాస్ట్ ఇంకా 3 సినిమాలు రిలీజ్ అయిపోయి ఇంకేం లేవు, ఇంకేం చేస్తున్నాడో కూడా తెలియదు. నిజంగా రాజ్ తరుణ్ అలాంటి వాడు అయితే తనకు ఒక మేనేజర్ ఉండడండి ఇండస్ట్రీలో. ఇలాంటి హీరో ఇలాంటి వాడు ఏ మేనేజర్ కూడా ఉండరు. మేనేజర్స్ తెలుసుగా అన్ని విషయాలు ఉండరు. అండ్ పెద్ద పెద్ద సినిమాలు లైక్ నాగార్జున లాంటి సినిమాలు సజెస్ట్ చేయరు. సంక్రాంతి సినిమాలు ఇప్పుడు నాసామి రంగంలో క్యారెక్టర్ సజెస్ట్ చేయరు అండ్ వాళ్ళు కూడా పెట్టుకోరు. మోహన్ బాబు గారి కుటుంబంలో అదేదో సినిమా వాడో రకం వీడో రకం, అవునా, మహామహులందరూ పెట్టుకోరు. అబ్బాయి అలాంటి వాడైతే అస్సలు ఎవరు పెట్టుకోరు. కానీ తన మీద ఇంకా సింపతియే ఉంది. ఆయన మొన్న రిలీజ్ అయినా కూడా పెద్ద పెద్ద సినిమాలు అవన్నీ మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. రమ్యకృష్ణ గారు ఉన్న సినిమా ఒకటి వచ్చింది, మిగతా 2 సినిమాలు కూడా అన్నీ మంచి సినిమాలే, మంచి ప్రొడక్షన్ హౌసెసే. పెట్టుకోరు కదా బేసికలీ. మనిషి చెడ్డోడు అన్నప్పుడు అక్కడే కట్ చేసేస్తారు. అదే. అండ్ నౌ మన ప్రీతికి డ్రగ్స్ ఇవ్వడం, ప్రీతికి డ్రగ్స్ ఇచ్చినప్పటిది జస్ట్ 4 seconds ఆడియో తను ఇవ్వడం. ఇది ఆ అమ్మాయి చెప్పుకుంటారులే పాపం. తను కూడా కరాటే కళ్యాణిని శేఖర్ భాషను తీసుకొని వెళ్ళి వాళ్ళ పోరాటం వేరే ప్యారలల్ లైన్లో వెళ్తుంది. అది లెట్ దెమ్ టేక్, బట్ మన దగ్గర ఉన్న ఎవిడెన్స్. అండ్ డ్రగ్స్ విత్ ఫ్రెండ్స్ ఇది ఇన్ని వీడియోలు ఎందుకు వస్తున్నాయి బయటికి? ప్రతీది రికార్డెడే వీళ్ళ జీవితంలో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్. నువ్వు అడుగు తీసి అడుగుడే రికార్డెడ్, నువ్వు చెప్పులు వేసుకోవడం కూడా రికార్డెడ్. అంటే అట్లా ఉంది ఈ జీవితం. అండ్ ఇదిగో ఆ డ్రగ్స్ తయారు చేయడం అప్పుడు ఒక వీడియో చూసామా, ఇది ఇంకొకటి. అండ్ నెక్స్ట్ మన వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కనెక్షన్. హలో, బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నైస్. లేదు చదవడానికి. ఎక్కడున్నారు? ఇక్కడ అండి, ఇంటి దగ్గర. కలవచ్చండి, నేను శత్రువు కాదు మీకు. నేను ఇప్పుడు మాట అనలేదు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, మీరు కలిసి చెప్పాలని చెప్పి ఒక 6 నెలల నుంచి గుర్తుందా? మీరు అంటారులేండి కానీ కలవరు చెప్పరు, ఫోన్లో ఇంకా అంతకన్నా చెప్పరు ఏంటో. అసలు చెప్పండి రావచ్చు. ఏదండి, నిన్న రమ్మంటారు. మీరే రండి ఇటు సైడ్. నైట్ మొత్తం పొద్దున్న వరకు సరే మంత్ మా ఉండే వరకు బ్లాక్ జాకెట్ అంటాడు. సరే, ఆ ఒక్కటి కలిసాక చెప్పొచ్చులే కానీ కలిస్తే చెప్తాను. అది కూడా కలుస్తానే చెప్తారా? ఓకే సరే అండి, నేను లంచ్ నేను కూడా లంచ్ చేస్తున్నాను. ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి రామంటారు? వరలక్ష్మి. ఓకే ఓకే అండి. వరలక్ష్మి టిఫిన్ సెంటర్. సో ఇక్కడ ఏంటి, ఈ వీళ్ళకి హైదరాబాద్లో డ్రగ్ అడిక్ట్స్ చాలామంది ఉన్నారు కదా.
ఎవరి డీలింగ్స్ వాళ్ళవి. ఒకరికి ఏ నీగ్రోడో ఇస్తాడు, ఇంకొకరికి ఇంకెక్కడి నుంచో వస్తాయి, ఇంకొకరికి ఇప్పుడు మొన్న మస్తాన్ సాయి ఫ్రెండ్స్కి ఢిల్లీలో ఎవడో ఇచ్చాడు, ఒక దగ్గర పరిచయం అయినోడు ఎవడో అలా 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 ఒక రిసార్ట్లో పరిచయం అయితే అట్లా 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 వాళ్ళకి ఏదో వచ్చింది. ఇట్లా ఒకరొకరు కనెక్షన్స్, వీళ్ళు కూడా కనెక్షన్స్ పెంచుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళ దగ్గర షార్టేజ్ ఉంటుంది, వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, చెప్పలేం కదా. అండ్ మళ్ళీ వీళ్ళకో రేటు వాళ్ళకో రేటు ఇట్లాంటి ఉన్నప్పుడు వీళ్ళు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ మాఫియా గ్యాంగ్ ఇది. సో వీళ్ళకి సంబంధం ఆయన అదొకటి చెప్పండి రేటు ఎంత, అది కూడా కలిసాకే చెప్తా ఇంత. సో ఈ డీలింగ్స్ అన్నీ ఇప్పుడు వరలక్ష్మి దాన్ని మాట్లాడిన మాటలు ఇవన్నీ. నెక్స్ట్ ప్రీతి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, పాప మా అమ్మాయి బాధితురాలు. ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్తో దొరికినప్పుడు ఇది రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్తో దొరికినప్పుడు ఆ టైంలోనేనా అరెస్ట్ చేసి 45 days చెంచల్ కూడా జైల్లో ఉండింది. ఎందుకు నీకు బెయిల్ రాలేదు? 45 days అంటే 14 daysకి బెయిల్ పెట్టుకుంటారు కదా, లోపు కూడా వస్తుంది చాలామందికి. ఎన్నిసార్లు బెయిల్ రిజెక్ట్ అయ్యింది నీకు? వై యు ఆర్ దేర్ ఫర్ మోర్ దెన్ ఏ మంత్ అండ్ హాఫ్, సంథింగ్ వాజ్ దేర్. నువ్వు కనుక నిజంగా బాధితురాలివి అయితే ఏ అమ్మాయినా సరే డ్రగ్స్ తీసుకున్నా, ఇప్పుడు ఒక రూమ్ నిండా 100 మంది నువ్వు డ్రగ్ కేసులో పట్టుకున్నా వాళ్ళని రిహాబ్కి పంపిస్తారు. నువ్వు పెడ్లర్ అయితేనే, అది కూడా ప్రూవ్ అయితేనే నిన్ను అరెస్ట్ చేస్తారు. అది సో మిగతా వాళ్ళందరూ బాధితులే, ఈవిని కూడా బాధితులుగా చేర్చొచ్చు, ఇంకెప్పుడు తీసుకోకు నువ్వు అడిక్ట్ అయ్యావు చాలా ఇది అని. బట్ దే అరెస్టెడ్ హర్ బికాజ్ షీఈస్ డీలింగ్ విత్. ఆ డీలింగ్లో ఒక డీలింగ్గా ఇప్పుడు వరలక్ష్మి వారితో డీలింగ్ పెట్టుకుంది. ఆ రేటు మాట్లాడడం, ఏది మాట్లాడి ఎక్కడ రమ్మంటావు చెప్పు, అది కూడా వచ్చాకే చెబుతావా, సరేలే కానీ వస్తా, ఇలా. నౌ నార్సింగి పోలీస్ స్టేషన్, నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర విజువల్స్ ఇవి. ప్రతి దానికి సంబంధించిన ఎవిడెన్స్లు విత్ వీడియోస్ అండ్ విత్ వాళ్ళ ఫేసెస్, విత్ వాళ్ళ వాయిసెస్ ఉన్న తర్వాత, అవన్నీ మనకు తెలిసిన తర్వాత ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తాం? ఇప్పుడు ఓవరాల్ క్రిమినల్ పిలిచింది అందుకే. వై యు ఆర్ నాట్ సపోర్టింగ్ హర్? ఆ పిల్లేమో పాపం బాధపడుతుంది, ప్రాధేయపడుతుంది, మళ్ళీ రాస్తారని కాళ్ళు పట్టుకుంటా అంటుంది, అయ్యయ్యో అంటుంది, ఇది అంటుంది. ఏమన్నా సరే వై వీ షుడ్ సపోర్ట్ హర్. అండ్ మొన్న ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ఈ 4 రోజులు ఎలా సర్వైవ్ అయిందో తెలుసా? మస్తాన్ సాయి దగ్గర తెచ్చుకున్న వీడియో డ్రైవ్ ఉందా, దాంట్లో యాక్చువల్గా వీళ్ళు అన్నట్టు 300-400 వీడియోలు ఏం లేవు, 30 to 40 బిట్వీన్ సమ్ వీడియోస్. దాంట్లో లావణ్యకు సంబంధించినవి ఒక 9-8 ఒక డజన్కి అటు ఇటుగా కొన్ని వీడియోలు ఉంటే అన్నీ డిలీట్ చేసింది, ఒకటి పెట్టుకుంది. ఎందుకు అంటే నాది కూడా ఉంది అందుకే నేను అని చెప్పుకోవడానికి. అది కూడా పెద్దగా అంటే అసభ్యకరంగా లేనిది, కొంచెం ఆవిడకి పర్వాలేదు అనిపించింది, ఒకటి ఉంచుకో. ఆ మిగతా వీడియోస్ ఏవైతే ఉంటాయో పోర్న్ సైట్స్లో దే అప్లోడెడ్ దట్. పోర్న్ సైట్స్లో పోర్న్ వీడియోలు అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులకి అమ్ముకుంటారు ఒకటి. రెండోది పోర్న్ సైట్స్లో లైవ్ చాట్ అనేది ఒకటి ఉంటుంది. ఫోన్ అక్కడ పెట్టేసి లేదా వీడియో రికార్డర్ వాటెవర్ నీ దగ్గర ఏ సాధనం ఉంటే ఆ సాధనం, ల్యాప్టాపా, వెబ్ ఆ రికార్డరా లేకపోతే ఫోనా పెట్టేసి వాళ్ళు న్యూడ్గా
దే షో దెమ్ సెల్ఫ్స్. అలా చాలామంది వాళ్ళని ఆ లైవ్ చూస్తా కామెంట్స్ చేస్తూ ఉంటారు. దే చాట్ విత్ దెమ్. అట్లా డబ్బులు వస్తాయి. ఆ పోర్న్ సైట్స్లో అప్లోడ్ చేసి అలా డబ్బులు సంపాదించింది. సంబంధించిన కొన్ని వీడియోస్ మస్తాన్ సాయి విత్ సమ్ అదర్ పీపుల్ ఇలాంటివి. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా వై వీ షుడ్ సపోర్ట్ హర్. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్తో ఎఫ్ఐఆర్, ఇది అందరి దగ్గర ఉండిందే, మనకి ఇప్పుడు కొత్తగా చూపించేదే ఉంది. ఆ వీడియోస్ కూడా తనకు తనే రికార్డ్ చేసుకుంది ప్రతి అన్నీ. అది ఎందుకు? ఫర్ వాట్? కాదు, అక్కడ ఎక్కడో రోడ్ బాగాలేదన్నారు కదా, దానికి ముందు మీరు వచ్చి ఎక్కించుకోవచ్చు కదా నన్ను. రోడ్ బాగాలేదా లేదా మీకు నన్ను కలవడం ఇష్టం? చెప్పండి, పర్లేదు. నేను నాది గుండె కాదు, రాయి లాంటి గుండె అని నేను అర్థం చేసుకుంటాను. డిస్టర్బ్ చేస్తున్నాను డ్యూటీలో ఉన్నారు మీరు? ఒకవేళ 11 కిలోమీటర్స్ దాటి మీ డ్యూటీ పర్మిషన్స్ లోకి వస్తే ఏం చేస్తారు? నన్ను ఇంకెవరైనా ట్రబుల్ చేస్తారా? 25 కిలోమీటర్స్ దాటి మీ డ్యూటీ పర్మిషన్స్ లోకి వస్తే నన్ను మీ వాళ్ళు ఎవరైనా నన్ను ఏమైనా అంటారా? ఇది కూడా ప్లే చేయండి మళ్ళీ. ఆన్ డ్యూటీ ఆయనతో మాట్లాడుతున్నారు, ఇంకా ఆయన పేరు కూడా తీయడం వేస్ట్. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి తెలిసిందే ఆల్రెడీ, అన్ని ఛానల్స్లో. నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ బ్రతుకును చూసుకో, నువ్వు చూసుకో, సంబంధం లేనట్టుగా ఉండు. జస్ట్ సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చే, సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చే. నీ గురించి ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను, అది మన ఇద్దరి మధ్యలో ఉంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎక్స్క్యూజ్, నేను ఎలా అయితే కాప్స్ తో నేను ఉన్నానో నీతో అలాగే ఉంటాను, పర్సనల్ గా ఉంచుకుంటాను. ఓహో, తిను కాప్ కాదు యాక్చువల్గా. ఎలాగైతే నేను కాప్స్తో ఉన్నానో అలాగే మిమ్మల్ని చూడండి, తనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సమ్ ఐదర్ ఏ మీడియా పర్సన్ ఆర్ సమ్ థర్డ్ పార్టీ తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లీక్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తి. చేసాడా లేదా తర్వాత సంగతి. బట్ ఇక్కడ తను మాట్లాడిన మాట, ఎలాగైతే నేను కాప్స్తో ఉన్నానో అలాగే మీతో కూడా ఉంటా. అది ఎలాగైనా ఉండొచ్చు, ఫ్రెండ్లీగా ఉండొచ్చు, వాట్ ఎవర్. దాన్ని తప్పుగా అర్థం తీసుకోను, అది ఎవరికి ఎలా అర్థమైతే అలా తీసుకోండి. నెక్స్ట్ వద్దు, మళ్ళీ ప్రీతి ఇది ఉంది. ఇట్స్ ఓకే, ఇన్ని ఉన్నాయి, వీటిని అన్నిటినీ ఏం చేద్దాం? ఇవన్నీ కూడా మీకు నేను ఇచ్చా ఆల్రెడీ. ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి, బోల్డ్ అన్ని డ్రైవ్స్, ఇదొకటి. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష దగ్గర కూడా పాపం ఏమీ లేకుండా అబ్బాయి ఎందుకు మాట్లాడతాడు, అదొకటి. ఇక నేను పర్సనల్గా నన్ను ఎప్పుడైతే అటాక్ చేసి టార్గెట్ చేసిందో, ఐ వెంట్ టు మెనీ ప్లేసెస్, గోవాలో తను తిరిగిన ఆ ఏరియాలన్నీ కూడా, అంజున్న చుట్టుపక్కల. ఈవెన్ నాకు కూడా తెలిసిన మనుషుల్ని కలిసి మాట్లాడితే, అండ్ ఇదైతే ఎవరికి తెలియదుగా, తను పాపం డీజే అవ్వాలని ఉంది, అదో కొనుక్కుంది కూడా అని. ఇలాంటివన్నీ నాకు తెలిసింది. ఏమేమి తింటుందో కూడా తెలుసు, ఎవరి దగ్గర ఏం కొంటుందో కూడా తెలుసు, ఎక్కడ ఖాతాలు పెట్టిందో కూడా తెలుసు. ఐ నో ఆల్ దీస్ థింగ్స్. సో ఇది ఓవరాల్గా జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి మనిషికి మనం ఎందుకు సపోర్ట్ చేస్తాం? నాకు నిన్న కూడా ఒక ఆవిడ ఫోన్ చేసి, ఇప్పుడు ఎందుకు చెప్పామంటే మీ దగ్గర రికార్డింగ్ ఉంటుంది, నేను ఇచ్చా ఆల్రెడీ. ఫోన్ చేసి ఈవిడ గురించి నా దగ్గర భజన చేస్తుంది. ద ఓన్లీ రీజన్. దాంట్లో ఇంకొక ఆవిడ పేరు కూడా తీసింది, నేను తిను.
ఎందుకంటే తన ఇండస్ట్రీ అమ్మాయి మొదటి నుంచి తన మీద ఎలిగేషన్ పాస్ చేసింది తప్ప షీ ఈజ్ సైలెంట్. సో అనవసరంగా వాళ్ళని లాగడం తప్పు. ఇంకా బోల్డ్ మంది దగ్గర ఏమేమి చేసిందో అన్ని వీడియోలు ఇవన్నీ వీళ్ళు తీసుకున్నవే కదా. మనం ఎక్కడి నుంచో వీళ్ళ మీద స్టింగ్ ఆపరేషన్ చేసింది అయితే కాదు, వీళ్ళు తీసుకున్నవే బయటికి వదులుతున్నారు. మీ గురించి మనం మాట్లాడుకునేలా చేస్తున్నారు. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ గేమా లేకపోతే ఇంకేమన్నానా తెలియదు. సో ఇందులో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్క క్యారెక్టర్ గురించి కూడా మనం మాట్లాడడానికి వీల్లేదు. వై? బికాజ్ దే ఆర్ ఆల్ సమాజానికి ఉపయోగపడే ఒక్క మనిషి అయితే దీంట్లో లేడు. వీడి వల్ల మనకేదో ఇది అని అందరూ కూడా దొందుతోంది. సో దీని గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఇప్పుడు మొన్న గోవాకి వెళ్ళినప్పుడు మొన్న గోవా వెళ్ళినప్పుడు అక్కడ ప్రైజెస్ అన్నీ ఇంక్రీజ్ అయిపోయాయని చాలామంది గోవా టూరిజంని బ్యాన్ చేస్తున్నారు ఆన్లైన్లో. రైట్ ఓకే. ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎలాగో వచ్చాం ఇంత ఖర్చు పెట్టేశాం, అది కూడా ఏదో చూసిపోదాం ఎక్కడ దొరుకుద్దో చూడండి. వాళ్ళకి అలాంటివి ఒకటి ఉంటాయి అని ఎలా తెలుస్తుంది? మనం గత 6 నెలలుగా మీడియాలో అదే పనిగా నోరు తెరిస్తే డ్రగ్గు, నోరు మూస్తే డ్రగ్గు అంటున్నాం కాబట్టి అసలు అదేంటో తెలుసుకోవాలని వీళ్ళకు ఉంది. అండ్ వీళ్ళు రిలీజ్ చేసే వీడియోలు ఆ ముక్కులో పీల్చుకోవడాలు, మూతితో పీల్చుకోవడాలు, పొడుచుకోవడాలు, ఇలాంటివన్నీ చూసిన తర్వాత పీపుల్ వాళ్ళకు కూడా అదేంటో ఒకసారి అంటే ఇంత ఖర్చు పెడుతున్నాం కదా అది కూడా చూస్తే బాగుండను. గోవాకి వస్తున్నారు, తాగుతున్నారు, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారు, బాడీ మసాజ్లకు వెళ్తున్నారు, క్యాజినోలకు వెళ్తున్నారు, ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్. ఇన్ని చేసినప్పుడు ఆ ఒకటి ఎందుకు వదలాలి? వాళ్ళకి ఐడియాలు ఎందుకు వస్తున్నాయి? యూత్ ఆ పిల్లలకి ఎవరు చెప్తున్నారు? మనమే చెప్తున్నాం. మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి. సో వెన్ వీ స్టాప్ దిస్, అట్లీస్ట్ మనమైనా ఆపేస్తే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుందనే ఒక ఫీలింగ్ అంతే. అండ్ ఇప్పుడైతే గోవా ఇప్పుడు March 1 నుంచి 4 వరకు గోవా కార్నివాల్ అని పెట్టారు. అంటే రావట్లే ఎవరు గోవాకి బేసికల్లీ. అంటే ఈ రేటుకి హవాయికి కూడా వెళ్ళి రావచ్చు. థాయిలాండ్ పోదాం చక్కగా, వాళ్ళైతే వీసా లేకుండా పిలుస్తున్నారు ఇక్కడ ఎందుకు అని. దాన్ని మళ్ళీ అందరినీ అట్రాక్ట్ చేయడానికి కార్నివాల్ అనౌన్స్ చేసింది. 2025 కార్నివాల్ ఇప్పుడు March 1 to 4 ఉంది. అది అటు వచ్చే వాళ్ళైనా సరే వెతుక్కుంటున్నారు. అండ్ వీళ్ళు కూడా బోల్డ్ మంది కాంటాక్ట్స్ చాలామందికి ఇచ్చున్నారు. అంతా ఒకటే, నీకు నాకు పడట్లేదని నేను నీ అని లీక్ చేస్తాను, ఎవరినో పిలుస్తా, వాడు అవన్నీ లీక్ చేసుకుని తిరుగుతారు. మళ్ళీ రాత్రికి నీ ఇంట్లో నేను ఉంటాను, నా ఇంట్లోనే ఉంటాం. అది ఇది వీళ్ళు చేసే పని. ఓకే. సో కంప్లీట్గా ఇన్ని ఎవిడెన్స్, ఇన్ని ప్రూఫ్స్ ఉన్న తర్వాత మీరైతే లావణ్యకి సపోర్ట్ చేయడం జరగదు. అసలు ఆవిడ గురించి మాట్లాడటమైనా ఎందుకు? బేసికల్లీ అంత అవసరమే ఉంది. వాళ్ళ రికార్డింగ్స్ మన దగ్గర ఉన్నాయి, అండ్ వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళ ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి, స్వతహాగా నేను చూసినవి నా దగ్గర ఉన్నాయి. కాబట్టి సో నాకు ఫైనల్గా ఒకటి చెప్పండి, మన దగ్గరే ఇన్ని ఎవిడెన్స్లు, ఇన్ని ప్రూఫ్స్, ఇన్ని ఆడియో రికార్డింగ్స్ ఉంటే పోలీసుల దగ్గర ఉండవా? అంటే వాళ్ళకి మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటుందా? అందుకు శేఖర్ భాష కొట్లాడుతున్నాడు. శేఖర్ భాష ఎందుకు కొట్లాడుతున్నాడు అసలు? అంటే డైరెక్ట్గా ఇప్పుడు సరే ఓకే, మీడియాలో వీడియోస్ ప్లే అవుతున్నాయి తీసుకుంటున్నట్లు, అదే అవుతున్నాయి, బట్ అసలు అరెస్ట్ చేయకపోవడానికి ఏంటి రీజన్? దట్స్ ద ఓన్లీ రీజన్. శేఖర్ భాష కొట్లాడుతున్నాడు. మేము ఏదైనా చేస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడానికి చాలా ఇదవుతుంది. తన ఎఫ్ఐఆర్ చేస్తే ఇమీడియట్గా రియాక్షన్ వస్తుంది, కంప్లైంట్ ఇస్తే వెంటనే ఎఫ్ఐఆర్ అయిపోతుంది. అండ్ తన మీద ఎఫ్ఐఆర్ ఇప్పటికి 7-8 ఉన్నా సరే తను ఏం చేయట్లేదు. అండ్ ఆ వీడియో ఏదైతే ఉందో, నేను కాప్స్తో ఎలా ఉన్నానో మీతో అలా ఉన్నాను, నేను కాప్స్తో ఎలా ఉన్నాను అంటే కాప్స్ని నేను కంట్రోల్లో పెట్టుకున్నాను, నేను ఏది చెప్తే అదే జరుగుతుంది పోలీస్ స్టేషన్లో అనే ఒక మాట తనంతట తాను రిలీజ్ చేసింది. అలా రిలీజ్ చేసిన తర్వాత శేఖర్ భాష ఇట్లా ఎలా ఉంటుంది సొసైటీ, ఈ సిస్టమ్ ఇలా ఎలా పనిచేస్తుంది అని తను కొట్లాడుతున్నాడు. అది జరుగుతుంది ఓవరాల్గా. బట్ నిజంగా కాప్స్తో తను ఉందా, లేకపోతే నా వెనకాల కాప్స్ కావాలని కూడా ఎవరితోనైనా బ్లాక్మెయిల్ చెప్పిందా తెలియదు. నేనైతే అనుకోను, బికాజ్ పోలీస్ వ్యవస్థ వాళ్ళు అలాంటి పనులు చేయరు. 100% వాళ్ళకి అన్నీ తెలుసు, మంచి చెడు ఎవరైతే చేయరు. కాకపోతే ఏంటంటే ఈవిడ చెప్పింది
నిజం కాదని నేనంటే ఇప్పుడు ఈవిడ చెప్పిన దానికి ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ బలయ్యాడు ఆల్రెడీ, అతను సస్పెన్షన్ లేదా ట్రాన్స్ఫర్ సంథింగ్ జరిగింది. పర్సనల్ లైఫ్లో కూడా గొడవలు, పర్సనల్ లైఫ్లో వాళ్ళ ఆవిడ కూడా ఇప్పుడు నువ్వు ఇలాంటి వాడివా అని తను కూడా డిపార్ట్మెంట్ అట బా తనతో బ్రేకప్కి సిద్ధంగా ఉందనే ఒక న్యూస్ వచ్చింది. సో శేఖర్ భాష ఎందుకు కొట్లాడుతున్నాడు అంటే, సరే ఇది నేను నమ్మను, లావణ్య కావాలని నేను కాప్స్తో ఉన్నానని కూడా చెప్పుండొచ్చు. మరి మేము ఇచ్చే కంప్లైంట్స్ మీరు ఎందుకు తీసుకోవట్లేదు, వై మాకు ఇంత లేట్ అవుతుంది, తన కంప్లైంట్కి మాత్రం అంత ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఎందుకు వస్తుంది అని తను కొట్లాడుతున్నాడు అంతే. ఇది ఓవరాల్గా జరిగింది. అంటే ఇప్పుడు మీరు చూపించిన ఎవిడెన్స్లు కానీ లేకపోతే ఇంకా నేను చూపిలా ఈ చెండాలన్నీ, ఇంకా అదే చాలా ఉన్నట్టు దరిద్రాన్ని అందుకే ఆపేస్తా, ఇంకా చూపిలా నేను. కొన్ని లిమిట్స్ దాటి మనం వెళ్ళలేము. అవును, ఇంత జరుగుతున్న టైంలో ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అంటే వెంటనే రియాక్ట్ అయ్యి వీళ్ళపైన ఇన్వాల్వ్ అయిన వాళ్ళపైన ఇమ్మీడియట్గా ఇప్పటికైనా యాక్షన్ తీసుకుంటారు అని హోప్ పెట్టుకుందాం. ఎలా హోపు? అసలు ఎప్పుడో 6 నెలల క్రితమే తనంతట తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నేను ఇవ్వకముందు నుంచే తనకి డ్రగ్స్ అలవాటు ఉంది అని. నేను ఇవ్వకముందు నుంచే అని ఒక మనిషి చెప్పాడు అంటే, నువ్వు ఇచ్చావని నువ్వు ఒప్పుకున్న తర్వాత కూడా దేర్ ఈజ్ నో యాక్షన్ ఆన్ హర్. మరి ఇంకా దాన్ని ఎలా మాట్లాడతాం? అదే చూద్దాం. ఇంకా కూడా తన పైన ఎలాంటి యాక్షన్ లేకపోతే మనం ఏం చేయలేము. మనలాంటి వాళ్ళం ఇక్కడ కూర్చొని ఎంతసేపు ఫైట్ చేస్తాం తప్పితే మనమైతే పోలీసు పని కూడా మనం చేయలేము. రైట్, మనం చేసే వర్క్ అయితే మనం కరెక్ట్గా ఈవిడ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లు లాక్కుంటున్నారు, వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ భాషే కానీ మొన్న నా ఫోన్ కూడా ఏదో కేసులో తీసుకున్నారు. ఆఫ్ కోర్స్ అది ఇంకా ఇవ్వలేదు, నేను అడగలేదు, మనకు అక్కడ వెళ్ళేంత టైం లేదు, అది అక్కడే ఉండిపోయింది. సో ఇట్లా ఉన్నాయి పరిస్థితులు. దాన్ని ఏం చేస్తాం మనం? అది పట్టించుకోవాలంటే 5 నిమిషాల పనిలే, పెద్ద విషయం కూడా కాదు అది. నా ఫోన్ అక్కడ ఉంది, నేను వెళ్ళేసి మళ్ళీ అడ్వకేట్ని పట్టుకొని కోర్టులో పిటిషన్ వేసి వీ కెన్ గో. బట్ మనమున్న బిజినెస్కి మనం అడుగు తీసి బయటకు కూడా వెళ్ళాం. అది ఎక్కడో ఉంటుంది గచ్చిబౌలిలో స్టేషన్ కూడా. టూ లాంగ్ ఫర్ అస్. ఆల్ రైట్ విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ అండి.